గజాలకు తట్టినట్టుగా కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా కనబడతా ఉంది. ఇప్పుడు వేసినటువంటి 4.5 కోట్ల ఏదైతే బిడ్ చేసిండ్రో కట్టిండ్రో అది ఎలాంటి ఉపయోగానికి రాదు. దానికంటే ముందు అక్కడ ఒక మట్టి రోడ్ వేసినటువంటి మట్టి కట్ట ఈ కొత్త కట్టిన బ్రిడ్జ్కు రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు మట్టి రోడ్డు ఉంది. రెండుంటి మధ్యన కట్టింది 4.5 కోట్ల బ్రిడ్జ్. అది దానికి అటుపక్కన ఇటుపక్కన ఈ మట్టి గోడలు ఉండడంలో చెక్ డ్యామ్ల లెక్క ఆ నీళ్లు ఆ మట్టి తీసుంటే నీళ్లు పైపుల కిందికి వెళ్ళిపోయేటి. అంటే బ్రిడ్జ్ మీద ఓవర్ ఫ్లో అయినా అంత ప్రెషర్ ఉండకపోయేది. ఈ అజాగ్రత్త వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల ఈ లక్ష్మీపూర్ గ్రామ నివాసినటువంటి దాంట్లో దత్తు ఏదైతే చనిపోయిండో టోటల్గా ప్రభుత్వము కాంట్రాక్టరు బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. అందుకని నేను ఇంతకుముందు ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆ కుటుంబంకి 25 లక్షల రూపాయలు ఎంత ఇచ్చినా ప్రాణం రాదు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే 25 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చి ఆ కుటుంబంలో వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళని ఏదో ఒక ఉద్యోగం ఇచ్చైనా కనీసం ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇప్పుడు దత్తు భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆయన కూడా చిన్న వయసు 35-40 సంవత్సరాలు. అందుకొరకే నేను ఒకటి ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నామో ఈ పని గత మే 4వ తారీఖు నాడు వారికి అగ్రిమెంట్ అయింది. అంటే ఇప్పటికి సంవత్సరం అయిపోయింది అగ్రిమెంట్ అయ్యి. అగ్రిమెంట్ అయ్యంటే ఏ పని మొదలు పెట్టాలా? ఆల్రెడీ పాతది బోరేజ్ నుంచి ఉపాసనాల వరకు రోడ్డు ఉన్నది. డాంబర్ రోడ్ వేసినాం. అప్పుడు 80 కోట్లతోటి మా ప్రభుత్వంలోనే ఆ రోడ్డు బోరేజ్ నుంచి ఉపాసనాల వరకు బ్రిడ్జిలు కట్టినాము, రోడ్లు వేసినాం. ఫస్ట్ ఇక్కడ బ్రిడ్జ్ ఏదైతే కూలిపోయిందో ఈ పని మొదలు పెట్టాలా. సంవత్సరం అయిపోయాడు. సంవత్సరం దాకా ఈ బ్రిడ్జ్ మొదలు పెట్టకుండా ఏదైతే లాభాలు ఉన్నటువంటి పనులు కాంట్రాక్టర్ చేసి దానికి స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యుడు కానీ, ఎమ్మెల్యే కానీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ సీతక్క కానీ, ఇక్కడ ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి కానీ ఏ ఒక్కరోజు అధికారులను పిలిచి ఈ రోడ్డు మంజూరు అయిపోయి వర్క్ టెండర్ అయి అగ్రిమెంట్ అయి సంవత్సరం మే మాసానికి అయింది. బ్రిడ్జ్ మొదలు పెట్టకుండా రోడ్లు వేసుకొని వర్షాకాలం మొదలైనాక ఈ బ్రిడ్జ్ ఉన్నది కూలగొట్టకపోయినా ఇప్పుడు తరోడా గ్రామస్తులు ఉన్నారు. కనీసం ఇప్పుడు మోటార్ సైకిల్ కానీ ప్రజలు కానీ ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఇప్పుడు సేఫ్గా పోయేది. లాండే దత్తు కూడా చనిపోయేటోడు కాడు. ఆ బ్రిడ్జ్ ఉంటే ఆ పోనీ ఇప్పుడు మీరు బ్రిడ్జ్ కూలగొట్టినంటే పని మొదలవుతుందా? వర్షాకాలం మొదలే కానప్పుడు ఆ బ్రిడ్జ్ ఇన్ని రోజులు సంవత్సరం ఆగి ఇప్పుడు ఎందుకు కూలగొడతారు? కూలగొట్టడం వల్ల పాపం అక్కడి నుంచి పోయటానికి ఇప్పుడు పబ్లిక్ దిగి ఆటోలు వచ్చినా ఏదొచ్చినా అక్కడ దిగి నడిచేవాళ్ళు. మీరు తరోడా గ్రామస్తులు కూడా అడగచ్చు. ఆ బ్రిడ్జ్ మీకు మోటార్ సైకిల్ కూడా పోయినాయి. ఇప్పుడు ఈ దత్తు మోటార్ సైకిల్ కూడా దాని నుంచి పోయేది. పోనీ మీరు బ్రిడ్జ్ కూలగొట్టినంటే ఇప్పుడు పని మొదలు పెట్టచ్చు వర్షాకాలంలో. ఇది కేవలం ఒక ఏమంటారంటే తెలివి తక్కతనం. మరి తెలివి లేకనా, కాంట్రాక్టర్ ప్లాన్ లేకనా, ప్రభుత్వం ప్లాన్ లేకనా ఒక్క సంవత్సరంలో ఒక్క ఆఫీషియల్ మీటింగ్ ఒక్కటి కూడా రివ్యూ జరగలే. పార్లమెంట్ సభ్యుడు, శాసన సభ్యుడు, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క వీళ్ళు ఒక్క రివ్యూ పెట్టలే ఈ రోడ్డు గురించి. అంటే ఇలా ప్రాణాలు పోవడానికి కారణం ఇలా ఈ కేంద్రంలో ఉన్నటువంటి, రాష్ట్రం ఉన్నటువంటి ఈ నాయకులు, ఈ అధికారుల యొక్క అజాగ్రత్త వల్ల, వాళ్ళ యొక్క తెలివి లేకపోవడం వల్ల ఇలా ప్రాణం దత్తుకుపోయింది. ఇప్పుడు ఈ ఒక వర్షానికి